Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలో ఇప్పటి నుంచే టికెట్ల హడావుడి. వైసీపీలో టికెట్ల రగడ ఇప్పటి నుంచే మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు పూర్తయి 2 ఏళ్లు పూర్తిగా వస్తుండడం, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండడంతో జగన్తో ముందుగానే టికెట్ ఖరారు చేయించుకోవాలని నేతలు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఖర్చు చేయాలంటే తమకు వచ్చే ఎన్నికలలో టికెట్ హామీ ఇవ్వాల్సిందేనని కొందరు పట్టుబడుతున్నారు. ఈ విషయాన్ని నేరుగా జగన్తో చెప్పలేకపోయినా సజ్జల వంటి వారితో చెప్పి తమ మనసులో మాటను చెప్పుకుంటున్నారు. అలాగైతేనే తాము స్థానిక సంస్థల ఎన్నికలలో ఖర్చు చేస్తామన్న షరతును కూడా కొందరు పెడుతున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికలలో గెలిచి నిలవాలన్న ప్రయత్నంలో ఉన్నారు. తమకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40% ఓటు బ్యాంకును అలాగే పదిలపరుచుకోవాలంటే లోకల్ బాడీ ఎన్నికలలో పోటీ చేసి తీరాలని, అందుకు సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలని కూడా జగన్ సూచించినట్లు తెలిసింది. అయితే రిజర్వ్డ్ పంచాయతీలు, వార్డులు, డివిజన్లతో పాటు ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారికి అండగా నిలవాలని కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు జగన్ దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. దీంతో తాము ఖర్చు చేయాలంటే తమకు టికెట్ హామీ ఇవ్వాలని జగన్కు షరతు విధిస్తున్నారని తెలిసింది. వైసీపీలో చివరి వరకు టికెట్ ఖరారవ్వడం కష్టమే. అనూహ్యంగా కొత్త అభ్యర్థులు తెరపైకి తీసుకొచ్చే అలవాటు జగన్కు ఎప్పటి నుంచో ఉంది. అదే భయం. 2014 ఎన్నికల నుంచి జగన్ అభ్యర్థుల ఎంపికలో అనేక విధానాలను పాటిస్తుండడం, కోరుకున్న వారికి సీటు దక్కకపోవడంతో ఈసారి తమకు టికెట్ దక్కుతుందో లేదో అన్న సందేహం నియోజకవర్గ ఇన్ఛార్జీల్లో ఉంది. నియోజకవర్గ ఇన్ఛార్జీలైనంత మాత్రాన టికెట్ ఇస్తారన్న గ్యారంటీ లేదు. అందువల్లనే ఇప్పుడే టికెట్ హామీ ఇవ్వాలని, లేదంటే మరొకరికి పార్టీ ఇన్ఛార్జ్ పదవి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని కొందరు తెగేసి చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద జగన్ మీద ఇప్పటి నుంచే నేతలు ప్రెజర్ తెస్తుండడంతో ఒకంత చర్చనీయాంశంగా మారింది. 3 ఏళ్లకు ముందే ఈ షరతులేంటని కొందరు పార్టీ అగ్రనేతలు విస్తుపోతున్నారట.